హలో గైస్, నా పేరు మైత్రి. వెల్కమ్ మై ఛానల్. కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇప్పుడు బంగారం రేటు, వెండి రేటు పెరుగుతుందయ్యా. అసలు బుల్లెట్ ట్రైన్ కంటే స్పీడ్కి స్పీడ్కి వెళ్ళిపోతుంది ముందుకి. జమ్ 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 అని పెరుగుతుంది. అసలు వెండి రేట్ అయితే మరీ ఘోరం. ఇవాళ గ్రాముకి ఎంతో 25 రూపాయలు చెప్పిన పెరిగి కేజీకి 25,000 పెరిగిపోయింది. ఇవాళ నేను 4 లక్షలు ఉంది కేజీ, వాడు 4,25,000 అయిపోయింది. బంగారం కూడా 1000 పైన పెరిగిపోతుంది గ్రాముకి. అదే 10 గ్రాముల దగ్గర అనుకుంటా. గ్రాముకు 1000 చెప్పున పెరిగిపోతుంది. సో ఇంకా 10 గ్రాముల దగ్గరకు వచ్చేసరికి 10,000 పైన పెరిగిపోతుంది. తులం దగ్గరకు వచ్చేసరికి 12,000 దగ్గర పెరిగిపోతుంది అనమాట. సో విపరీతంగా పెరిగిపోతుంది. అండ్ ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఇది మోడం కాబట్టి ఓకే బాగానే ఉంది అంతా కూడా. బట్ మోడం ఫినిష్ అయ్యి పెళ్ళిళ్ళ సీజన్ మళ్ళీ వస్తుంది, ముహూర్తాలు మళ్ళీ వస్తాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇండియన్ సిటిజన్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఫిబ్రవరి 17తో మోడం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నుంచి ఇంకా మంచి రోజులే, మళ్ళీ ముహూర్తాలు వస్తాయి. ఇంకా ఇవన్నీ కూడా యాజిటీస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. మళ్ళీ బంగారాలు కొనాలి, అమ్మాయికి పెట్టిపోతలు పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. మరి ఎట్లా పరిస్థితి అంటే ఏమో దేవుడికే తెలియాలి. మరి ఇంకా అసలు ఎందుకు బంగారం వెండి ఇప్పుడు అమాంతం దడమని పెరిగిపోతుందంటే కొంచెం క్లియర్ కట్గా ఒక పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినప్పుడు నేను చాలా పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ఫ్లేషను, డిమాండ్ అండ్ సప్లై, ఇలా సో మెనీ ఫ్యాక్టర్స్ అన్నీ ఆల్రెడీ అందులో కవర్ చేశాను. బట్ ఇప్పుడు మెయిన్ పాయింట్ ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ వేరే కంట్రీస్తో ఉన్న పంచాయతీలు ఏవవుతున్నాయి, ఎస్పెషల్లీ అమెరికాతో ఏదైతే పంచాయతీలు ఉన్నాయో వాటి కారణంగా ఇదంతా కూడా జరుగుతుందంటే ఇంకా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి కదా. సో అది దాని కారణంగానే జరుగుతుంది ఇదంతా కూడా. ఆ ట్రంప్ గాడు చేసిన పని, ఆ కంపుగాడు చేసిన పని ఇదంతా కూడా, వాడి వల్లే ఇదంతా కూడా, ఈ టెన్షన్లన్నీ కూడా. సో అసలు ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకుందాం. ఇంతకుముందు ఎప్పుడు కూడా అంటే యూఎస్కి చాలామంది వచ్చారు ప్రెసిడెంట్లు, వాళ్ళందరూ కూడా వేరే దేశాలతో అందరితోనే బాగానే ఉండేవారు. అండ్ ఇంకా అప్పుడప్పుడు ఏదో 30 ఏళ్ల క్రితం ఎప్పుడో వేరే దేశాల మీదకి వెళ్ళి ఆక్రమించుకోవడం ఇలాంటివన్నీ చేసేవారు. కానీ మరీ ఇప్పుడు సిచ్యువేషన్లో కూడా అలా చేయాలి అనే ఆలోచన అయితే ఏ ప్రెసిడెంట్కి రాదు, ఒక్క డొనాల్డ్ ట్రంప్కి తప్ప. డొనాల్డ్ ట్రంప్కి వస్తుంది ఆలోచన. ఆల్రెడీ వెనజులా మీదకి వెళ్ళాడు, మరోడాన్ని పట్టుకొచ్చాడు, దాన్ని కంట్రోల్లో తీసుకున్నాడు. అండ్ ఆయిల్ రిలేటెడ్గా అన్ని రకాల కంట్రోల్స్ పెట్టుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఈవెన్ మన దగ్గర నుంచి ముఖేష్ అంబానీ కూడా వెళ్ళి ఒక $1.3 బిలియన్ వర్త్ ఆఫ్ ఆయిల్ ప్రాజెక్టుని తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అదంతా నడుస్తుంది. తర్వాత గ్రీన్లాండ్ మీద కూడా కన్నేశాడు. ఆ గ్రీన్లాండ్ మీద నీ అడుగు పడిందా, నీ చెయ్యి పడిందా, తుక్కు రేకొడతామని చెప్పి యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ముక్త కంఠంతో కూర్చునేసరికి ఓ బాబు కొంచెం వెనక్కి జంకాడు. అంతా ఓకే, అయినా కూడా ఆగట్లేదు. మారిషస్ దగ్గరలో ఉన్న ఐలాండ్ మీద కన్నుపడింది. ఆ ఐలాండ్ ఏమో అది అంటే యూకేకిని అమెరికాకి కూడా చాలా ఇంపార్టెంట్ ఐలాండ్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన మిలిటరీ బేస్ ఒకటి ఉంది అక్కడ. చాలా ఇంపార్టెంట్ బేస్ అది. ఇన్ఫ్యాక్ట్ ఎన్నో యుద్ధాలు అక్కడ నుంచే చేశారు కూడా. సో అందుకని దాన్ని కంట్రోల్లో తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అంటే మారిషస్ కొంచెం చైనాకి ఇంట్రెస్టెడ్గా ఉంటుంది కదా. అండ్ మన ఫ్రెండ్ అయినప్పటికీ కూడా అది చైనాకి కూడా బాగా జిగిరి దోస్తు, బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. ఇలాగ రకరకాల కారణాల వల్ల ట్రంప్ ప్రపంచం మొత్తాన్ని కూడా గెలుకుతూ ఉన్నాడు, పోక్ చేస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. అండ్ కొన్నిసార్లు వేరే దేశాలు, ఇప్పుడు రష్యా అండ్ చైనా వాళ్ళ కరెన్సీలు ఏవైతే ఉంటాయో వాటితో ట్రేడ్ చేయడానికని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే దానికి కూడా ట్రంప్ ఒప్పుకోవట్లేదు. ఎందుకు? డాలర్ వీక్ అయిపోద్ది కాబట్టి. డాలర్ ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ట్రేడ్లో దాని యొక్క పర్సంటేజ్ కనుక తగ్గిపోతుందో, డాలర్తో జరిగే ట్రాన్సాక్షన్స్ తగ్గిపోతాయో, అప్పుడు ఆటోమేటిక్గా డాలర్ యొక్క వాల్యూ తగ్గిపోద్ది. ఇప్పటికే అమెరికా యొక్క టోటల్ అప్పులు మొత్తం అన్ని రకాల అప్పులు కలిపి దగ్గరగా $80 ట్రిలియన్ వరకు ఉంది. సో ఈ అమెరికా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అంటే మనకి బయటకు కనబడేది ఒక 35-40 ట్రిలియన్ అప్పే. ఇంకా తెలియకుండా కొన్ని ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు తాకట్లు ఇలాంటివి అనమాట. సో వాటి త్రూ కానీ, లేదంటే కొన్ని అనవసరమైన విషయాల్లో ఏలు పెట్టడం వల్ల జరిగే ఆర్థిక నష్టాలు కానీ, వీటన్నిటి కారణంగా కొన్నిసార్లు కొన్ని దేశాలకి వాటి యొక్క అప్పు కాకుండా ఇంక ఎక్స్ట్రా బర్డెన్ కూడా యాడ్ అవుతుంటుంది. అలాగా ఆ ఎక్స్ట్రా బర్డెన్స్ అన్నీ కలుపుకొని అమెరికాకు ఉన్న టోటల్ అప్పు $80 ట్రిలియన్ వరకు ఉంది. సో ఈ $80 ట్రిలియన్ అప్పు ఉన్న ఒక దేశాన్ని అగ్రరాజ్యం అని ఎవడైనా అంటాడా? ఏదో మనం కాబట్టి అంటాం, మనకు వేరే ఇంకా ఏముంది, ఎప్పటి నుంచో అలవాటు అమెరికా అగ్రరాజ్యం అట్టిట్ట అనుకోవడం అని చెప్పి. సో అలా అనుకుంటూ ఉన్నాం మనం అందరం కూడా. సరే ఓకే బాగానే ఉంది. ఇన్నాళ్ళు కూడా
అది అలా అప్పుల పాలైపోయి ఉన్న దేశం అయినా కూడా అది ప్రపంచవ్యాప్తంగా అందరితోని కూడా కొద్దో గొప్పో దాని యొక్క రిలేషన్స్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ అలా బాగానే నడిచేది. అండ్ ఇప్పుడు అంతకుముందు ట్రంప్ ఉన్నప్పుడు కూడా బాగానే ఉండేది, మరీ ఇంత చండాలంగా లేడు. ఈసారే మరీ ఇంత వరస్ట్గా తగ్గాడు మహానుభావుడు. సో ఇలా చేయడం వల్ల ఇప్పుడు ప్రపంచం అంతా ఏంటి, డాలర్ని బలహీనపరచాలి అని చెప్పి చాలా గట్టిగా నిర్ణయించుకున్నాయి. ఎస్పెషల్లీ ఇండియాలో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డాలర్కి ఇండియన్ రూపీకి అదేదైతే ఉంటుందో ఆ రేట్ దాన్ని చూపించి చాలా వరకు రూపీ వాల్యూ పతనం అయిపోయిందని చెప్పి పాయింట్అవుట్ చేస్తూ సో గవర్నమెంట్ బ్లేమ్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దానికి ఇంటర్నేషనల్ ఇష్యూస్ కారణం అనే విషయం చాలామంది తెలిసినప్పటికీ కూడా దానికి కావాలని చెప్పరు బయటికి. ఎందుకంటే ఇంకా అది అంతే, రాజకీయాలు అంటే అలాగే నడుస్తాయి కాబట్టి ఇంకా అది కామన్ అది. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ పని ఏంటి, ఏదో ఒకటి చేసి ఎస్పెషల్లీ రూపీ వాల్యూని ఇప్పుడు 90 దాకా ఉంది కదా, దాన్ని తక్కువకి తేవాలి, 85కైనా తేవాలి కనీసం. అలా తేవాలి అంటే రూపాయిని బలపరుద్దామని ఎంత ట్రై చేసినప్పటికీ కూడా అవ్వట్లేదు. రూపాయితో ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినా ఎన్ని డీల్స్ చేసినా కూడా కుదరట్లేదు. ఇంకా అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి, ప్రపంచ దేశాలన్నీ కలిపి ముక్త కంఠంతో చేయాలనుకుంటున్న పని డాలర్ వాల్యూని పడిపోయేలా చేయాలి, డాలర్కి ఇంపార్టెన్స్ తగ్గిపోవాలి. డాలర్ అనేది అదే మెయిన్ ట్రేడ్కి మెయిన్ కరెన్సీ కాకూడదు, అలా చేయాలని డిసైడ్ అయ్యారు మొత్తం ప్రపంచ దేశాలు అన్నీ కూడా. సో ఇంకా అందుకని డాలర్ రేట్ను తగ్గించాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు డాలర్ రేట్ని తగ్గించాలనుకోవడానికి బంగారం రేట్లు వెండి రేట్లు పెరిగిపోవడానికి ఏంటయ్యా లింకు, ఏంటి రీజను అని అంటారా? చాలా రీజన్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, అయ్యే చెప్తా ఇప్పుడు ఈ వీడియోలో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బంగారం ప్రైజ్ని కానీ వెండి ప్రైజ్ని కానీ ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే డాలర్స్లోనే క్యాల్కులేట్ చేస్తారు. యాక్చువల్గా వరల్డ్ వైడ్ ట్రేడ్ అవున్స్ అంటే ఒక అవున్స్ ఉంటుంది, ఆ అవున్స్కి ఎన్ని డాలర్స్ గోల్డ్ అయితే, అలాగే సిల్వర్కి అవున్స్కి ఎన్ని డాలర్స్. సో ఈ బేసిస్ మీద క్యాల్కులేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు గోల్డ్ రేటు ఒక అవున్స్ గోల్డ్కి $2,000 ఉందనుకుందాం. సో ఇప్పుడు బంగారం రేటు విపరీతంగా పెరిగింది అనుకోవడం ఏంటి, నా బొంద పెరుగుతూనే ఉంది కదా. సో పెరిగింది, అప్పుడు ఏంటి, ఒక అవున్స్కు $2,000 పెడితే వచ్చే చోట ఇప్పుడు అవున్స్కు $2,500 పెట్టాల్సి రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా డాలర్ వాల్యూ పడిపోద్ది. ఇప్పుడు ఇంతకుముందు $2,000 పెడితే వచ్చే బంగారం ఇప్పుడు $2,500 పెడితే వస్తుంది అంటే ఆటోమేటిక్గా బంగారం వాల్యూ పెరిగినట్టు, డాలర్ వాల్యూ తగ్గిపోయినట్టు. ఇది ప్రపంచ దేశంలో ఉన్న అన్ని కరెన్సీలకి వర్తిస్తుంది, భారతదేశంలో ఉన్న కరెన్సీకి వర్తిస్తుంది. రూపాయి వాల్యూ పడిపోయినప్పుడు సేమ్ ఇదే క్యాల్కులేషన్ అనేది కూడా వర్తిస్తుంది, అదైతే క్లియర్. సో ఎప్పుడైతే డాలర్ వాల్యూ పెరుగుతుందో గోల్డ్ సిల్వర్ రేట్లు తగ్గుతాయి. తగ్గడం కూడా ఉండదులేండి, అది కొన్నిసార్లు వేరే మార్కెట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది ఎప్పుడు కూడా చాలా అంటే చాలా వాలటైల్గా ఉంటుంది. సిల్వర్ అయితే ఇంకా దారుణం. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే డాలర్ రేట్ స్టేబుల్గా ఉన్న గోల్డ్ రేట్ కొంచెం పెరుగుతుంది, సిల్వర్ రేట్ అమాంతం పెరిగిపోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రియల్ పర్పస్ కోసం కూడా ఎక్కువ వాడుతుంటారు సిల్వర్ని. అది ప్రీషియస్ మెటల్ కింద ఒక 50% వాడితే ఇండస్ట్రియల్ మెటల్ కింద ఒక 50% వాడుతుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇంకా బంగారాన్ని కేవలం ప్రీషియస్ మెటల్ కింద కదా వాడేది. సో అలాంటప్పుడు సిల్వర్ రేటు డబల్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట కొన్నిసార్లు. సో అందువల్ల మనం ఏంటంటే ఒకటే ఆలోచించుకోవాలి, గోల్డ్ సిల్వరు రేట్లు పెరిగినాయి అంటే డాలర్ వాల్యూ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు బేసిక్గా డాలర్ యొక్క స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారు. సో ఎప్పుడైతే డాలర్ మీద పీపుల్కి ట్రస్ట్ పోతుందో, డాలర్ అనే కాదు జనరల్గా పీపుల్కి డాలర్ మీద, స్టాక్ మార్కెట్ మీద, వరల్డ్ ఎకానమీ మీద, అలాగే ఇన్ఫ్లేషన్ మీద, లేదంటే యుద్ధాలు ఏమైనా జరుగుతాయేమో అనే పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా క్రైసిస్ వస్తుందనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పీపుల్కి ఏం చేస్తారంటే మిగతా దేని మీద కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఎందుకంటే ఇది సేఫ్ హెవెన్స్. ఇప్పుడు బంగారం రేటు ఎంత డమాలమన్నా సరే మహా అయితే ఒక 20% తగ్గుతుంది అంతే కదా. సో అంతకుమించి అయితే తగ్గదు కాబట్టి సో లాస్ కూడా పెద్దగా ఉండదు ఒకవేళ తర్వాత ఎప్పుడైనా తగ్గే పరిస్థితి వచ్చినా కూడా. సో అందువల్ల ఏంటంటే గోల్డ్ మీద సిల్వర్ మీద చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది అండ్ సప్లై ఏమో సేమ్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోతాయి. అండ్ ఇదే కాదు, ఇన్ఫ్లేషన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టుగానే ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ఏంటంటే డాలర్ యొక్క బయింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది, పీపుల్ క్యాష్ని హోల్డ్ చేయడం మానేస్తారు. సో ఫిజికల్ అసెట్స్ ఈ బంగారం వెండి ఇలాంటివన్నీ కొంటారు. అండ్ ఇంకొకటి చాలామంది ఈ టైంలో ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ని కూడా వదిలేస్తారు. యాక్చువల్గా ఇలాగ గోల్డ్ సిల్వర్ రేట్లు విపరీతంగా పెరుగుతున్న టైంలో స్టాక్ మార్కెట్లు రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా పడిపోయి ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్లు బీభత్సంగా పెరిగిపోతాయి. అదొకటి జరుగుతుంది, అది కూడా కొంచెం ఒక రకంగా బెస్ట్ పార్ట్ అనే చెప్పాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఆల్రెడీ డౌన్లో ఉంది.
ఇప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ ఇలా కనుక పెరిగాయి అంటే ఇంకా డౌన్ అవుతుంది. సో అదొకటి, అది కూడా మనం కొంచెం కన్సిడర్ చేయాల్సిన పాయింట్. అండ్ రెండోది, సరే ఆల్రెడీ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. సరే పీపుల్కి ఏంటంటే ఈ డాలర్ మీద, స్టాక్ మార్కెట్ మీద, ఎకానమీ మీద, ఇన్ఫ్లేషన్ మీద నమ్మకం లేక వీటిని కొన్నారు అనుకుందాం. ఆల్రెడీ డిమాండ్ పెరిగిపోయింది అనుకుందాం. ఇది కాకుండా సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తాయంటే, సెంట్రల్ బ్యాంక్ అంటే ఇప్పుడు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సెంట్రల్ బ్యాంక్ అయితే ఉంటుంది. ఆ సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తాయంటే చాలా పెద్ద స్థాయిలో బంగారాన్ని, వెండిని వాళ్ళ దగ్గర పెట్టించుకుంటాయి. ఎస్పెషల్లీ బంగారాన్ని ఎక్కువగా ఉంచుకుంటాయి. ఇప్పుడు చైనా కానీ, రష్యా కానీ, ఇండియా కానీ ఇప్పుడు ఇదే చేస్తున్నారు. ఇండియా యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా పెద్ద స్థాయిలో టన్నులు కొద్దీ బంగారాన్ని కొనుక్కొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటుంది. బిస్కెట్ల మీద బిస్కెట్లు వెళ్తానే ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటికి. ఎందుకు వెళ్తున్నాయి అంటే, రేపు పొద్దున్న ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చిందా ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర యుఎస్ డాలర్స్ స్టాక్ ఉంచుకున్నారు అనుకోండి అబ్బా ఫారెన్ ఎక్స్చేంజ్ కోసం, అప్పుడు యుఎస్ డాలర్ వాల్యూ పడిపోయింది అనుకోండి, దాన్ని ఇంకా ఏం చేసుకుంటారు, నెతికేసి కొట్టుకుంటారా. పోనీ డాలర్ వాల్యూ ఎంతో కొంత ఉంటుంది, బట్ లాసే కదా. సో ఎండ్ ఆఫ్ ది డే ఇండియాకి అప్పుడు ఒక లాస్ సిచ్యువేషన్, ఒక వర్స్ట్ సిచ్యువేషన్ వస్తుంది కదా. అదే డాలర్ మీద కాకుండా గోల్డ్ మీద, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే, వాళ్ళు ఫారెన్ ఎక్స్చేంజ్ కోసం గోల్డ్ని, సిల్వర్ని వాళ్ళ దగ్గర హోల్డ్ చేసుకుంటే అది ఫర్దర్గా వాళ్ళకి చాలా పెద్ద అసెట్ అవుతుంది కదా సెంట్రల్ బ్యాంకులకు కూడా. సో అందుకని సెంట్రల్ బ్యాంకులు కూడా అదే చేస్తున్నాయి. ఇప్పుడు ఈ సెంట్రల్ బ్యాంకులు ఈ బంగారం మొత్తాన్ని కూడా హోల్డ్ చేయడం వల్ల ఏమైపోతుంది, ఇంకా డిమాండ్ పెరిగిపోతుంది. గోల్డ్ డిమాండ్ ఇంకా దడమని పెరిగిపోతుంది. ఇంకా యూఎస్డీకి డిమాండ్ అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇదంతా కావాలని చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్, అమెరికా, డాలర్ రేటు పతనం, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఇదంతా కూడా చేస్తున్నారు. ఇది కేవలం ఇండియాలోనే జరుగుతుంది అనుకుంటే మాత్రం అబద్ధం. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో, అంటే ఏ దేశాల్లో అయితే డాలర్ మెయిన్ కరెన్సీ కాదో ఆయా దేశాలన్నింటిలోని కూడా ఇలాగే జరుగుతుంది. ఆయా దేశాలన్నింటిలోని కూడా బంగారం, వెండి రేట్లు దడమని పెరుగుతున్నాయి అన్నమాట. అది పరిస్థితి. అంటే ఎందుకు అంటే, మరి మనోళ్ళు చూస్తూ ఊరుకుంటారా, ఒకడు వెనుజులా అని, గ్రీన్లాండ్ అని, మారిషస్ దగ్గర ద్వీపం అని, ఇంక ఏదేదో చెప్పి టారిఫ్లని ఇలాగ అందరి మీదకి వెళ్ళిపోతుంటే మనోళ్ళు చూస్తూ ఊరుకుంటారా. ఇప్పుడు కొవ్వు అనగ దీనికే బంగారం రేట్లు ఏదో సవారీ వదులుంటారు బంగారం వెండి మీద. ఇప్పుడు చూడండి ఏటవుతుందో, వాడికి ఆటోమేటిక్గా డాలర్ వాల్యూ పడిపోతుండలా. డాలర్ వాల్యూ పడిపోయిన తర్వాత అమెరికాకున్న అప్పులు ఇంకా పెరిగిపోతుండలా. అట్లా జరుగుతూ ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు దిగుతాడుగా, అదన్నమాట మ్యాటర్. సో ఇప్పుడు మనోళ్ళు ఇదంతా కూడా కొంచెం గట్టిగా ఇలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. అండ్ ఇక బంగారం, వెండి రెండు కూడా సేమ్ అబ్బా. ఇప్పుడు మెయిన్గా ఫోకస్ అంతా గోల్డ్ మీద ఉన్నప్పటికీ కూడా ఈ గోల్డ్ రేటు పెరిగితే సిల్వర్ రేట్ ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. ఎందుకంటే సిల్వర్ని చెప్తున్నాడు కదా, ఇండస్ట్రియల్ మెటల్ కింద కూడా వాడతారు. ఈ సోలార్ ప్యానల్స్లో, ఎలక్ట్రానిక్స్లో, ఈవీస్లో వీటన్నిటిలోనే వాడుతుంటారు. సో అందుకే అది ప్రీషియస్ మెటల్ మాత్రమే కాకుండా ఒక ఇండస్ట్రియల్ మెటల్ కూడా. సో అందుకని బంగారం పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా సిల్వర్ కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్ ఏమో పెరుగుతుంది, బట్ ఆ డిమాండ్ ఏమో వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేరు. ఆటోమేటిక్గా సిల్వర్ రేట్ అనేది దడమని అట్లా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అది మ్యాటర్. సో ఇండియాలో ఏంటంటే మనకి కొన్నిసార్లు డాలర్ వీక్ అయినప్పుడు గోల్డ్ వాల్యూ తగ్గాలి, కానీ అక్కడ రూపాయి కూడా వీక్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా గోల్డ్ వాల్యూ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గింది అయితే తక్కువ. సో అది మ్యాటర్. సో అందుకే ఎప్పుడు బంగారం పెరుగుతుంటుంది, బట్ సిల్వర్ ఇంకా ఎక్కువ పెరిగిపోద్ది అనమాట. సో ఫ్యూచర్లో సిల్వర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోద్ది. వెండి అనేది ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ స్టేజ్కి వెళ్ళిపోయినా కూడా బంగారంతో సమానం అయిపోయి బంగారాన్ని దాటి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదనేది ఒక పాయింట్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు బంగారం రేట్లు కావాలని ఇట్లా పెంచుతున్నారు జియోపొలిటికల్ ఇష్యూస్ కారణంగా, జియోపొలిటికల్ టెన్షన్స్ కారణంగా. సో అందుకని ఇప్పుడప్పుడే బంగారం, వెండి లాంటివి కొనుక్కునే ప్రయత్నాలు అయితే పక్కన పెట్టుకోండి. లేదు మేము అప్పు చేసైనా సరే పిల్ల పెళ్ళికి పెడతాము, మేము బంగారం కొంటాము అంటారా, కొనుక్కోండి మీ ఇష్టం. కానీ నన్ను అడిగితే కొద్ది రోజులు కొనకుండా ఉంటే బెటర్. ఆ కొద్ది రోజులు ఎన్ని రోజులయ్యా అంటే ఒక 3 సంవత్సరాలు. ఆ ట్రంప్ గారి టర్మ్ ఇంకా ఒక 3 సంవత్సరాలు ఉంది. ఆ 3 సంవత్సరాలు ఆగారంటే ఆ తర్వాత జియోపొలిటికల్ టెన్షన్స్ కొంచెం తగ్గుతాయి. అంటిల్ అన్లెస్ ట్రంప్ మళ్ళీ ఒక క్యాండిడేట్ని నిలబెడతాడు, ఆ క్యాండిడేట్ వస్తే తప్ప. ఆ క్యాండిడేట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకో క్యాండిడేట్ ఉంది ట్రంప్ తర్వాత, ట్రంప్ వారసత్వం పుణికి పుచ్చుకున్న ఒక క్యాండిడేట్ ఉంది అమెరికాలో. ఆవిడ కనుక వచ్చింది అనుకోండి, సేమ్ హిస్టరీ రిపీట్స్. ఇదే జరుగుతుంది మళ్ళీ యాజ్ డిస్. డాలర్ని బలహీనపరచడానికి ఆబ్వియస్లీ అందరూ కలిసి ఓ చోటకి చేరుతారు. సో డాలర్ యొక్క డామినెన్స్ని తగ్గించేయాలని డిసైడ్ అయిపోయారబ్బా, అంతే, ఇంకేట్లేదు. సింపుల్ లాజిక్.
సో డాలర్ యొక్క డామినెన్స్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా మిగతా కరెన్సీల యొక్క వాల్యూ పెరుగుతుంది అండ్ వాటితో ట్రేడ్ జరగడం పెరుగుతుంది. రూపీ వాల్యూ పెరుగుతుందా అంటే మరి నాకు డౌటే. రూబుల్ పెరుగుతుంది బాగానే అండ్ చైనీస్ కరెన్సీ కూడా బాగానే పెరుగుతుంది. బికాజ్ చైనా ఆల్రెడీ ఇట్స్ ఎ వెరీ వెరీ హ్యూజ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మన దగ్గర ఇంకా అంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కదా. సో అదొకటి ఉంది. ఏమో చెప్పలేము, నన్ను అడిగితే డౌటే. కానీ అట్లీస్ట్ ఒక ప్రయత్నం అయితే చేస్తోంది గవర్నమెంట్. బట్ ఆ ప్రయత్నం వల్ల ఎఫెక్ట్ అవుతుంది ఎవరయ్యా అంటే ఎండ్ ఆఫ్ ది డే కామన్ పీపుల్. అంతే, సింపుల్ లాజిక్. ఇంకా ఎండ్ ఆఫ్ ది డే ఇంకా మనమే ఎఫెక్ట్ అవుతాం. ఇంకేముంది, ఇంకా బంగారాన్ని షాపులో చూసి బంగారం షాప్ బయట పెళ్లి చేసేయడమే. ఇంకా అంటే ఇంకేంటంటే ఇంకా బంగారం కావాలంటే అదిగో షాపులో ఉంది, అదిగో మొత్తం అదే బంగారమే మొత్తం, ఇక్కడే పెళ్లి చేస్తున్నాం అందుకే అని చెప్పి బంగారం చూపించి పెళ్లి చేసేయాలి. అంటే నాన్ వెజ్ తినాలనిపించిన రోజు కొంతమంది ఏదో జోకులు వేస్తుంటారు, చికెన్ ముక్క పెట్టుకొని అని వాసన చూసి వెజ్ పులావ్ తింటుంటారు, పన్నీర్ ముక్కలో పన్నీర్ పులావ్ తింటుంటారు, అట్లా అనమాట. అలాగా బంగారం దూరం నుంచి చూసి ఇంక పెళ్ళిళ్ళు చేసుకోవాలి. కానీ ఇది ఇలాగ పెరిగిపోకుండా కొంచెం తగ్గితే బెటర్ అనే ఉంది మనసులో అయితే నాకు కూడా. కానీ ఏమో డౌటే, నాకు నమ్మకం లేదు ద్వారా. ఇది ఏంది, ఇది రోజుకు 1000 రూపాయలు చెప్పుని పెరిగిపోతే ఏందయ్యా, గ్రాములు 1,00,000 అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఇంకొకటి, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఇండియన్ లేడీస్ దగ్గర చాలా పెద్ద స్థాయిలో బంగారం ఉంది, ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర లేనంత బంగారం మన ఇండియన్ లేడీస్ దగ్గర ఉంది, హౌస్ హోల్డ్స్ దగ్గర అనుకుంటున్నారు. యా, బాగానే ఉంది. కానీ దాని మార్కెట్ వాల్యూ పెరుగుతోంది, కానీ దాన్ని మీరు సేల్ చేస్తే ఆ అమౌంట్ రాదు. సేల్ వాల్యూ వేరు, మార్కెట్ వాల్యూ వేరు. చాలామంది ఇప్పుడు ల్యాండ్లో కూడా అలాగే అనుకుంటుంటారు, గోల్డ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు అదేంటంటే, ఇప్పుడు ఒక గ్రాము మీరు 10,000 కొన్నారు, ఇప్పుడు దాని వాల్యూ 17,000 18,000 అయ్యింది అనుకుందాం. అది మార్కెట్ వాల్యూ, సేల్ వాల్యూ కాదు. మీరు సేల్ చేస్తే అంత రాదు మీకు. మీరు తాకట్టు పెట్టుకుంటే వస్తుంది, లేదంటే మీరు ఎక్స్చేంజ్ కింద వాడుకుంటే వస్తుంది, అది వేరే లెక్క. అట్లా కాకుండా మీరు ఇది నేను అమ్ముతాను అంటే మీకు ఆ రేట్ ఎవరు ఇవ్వరు. సో అది కూడా ఉంది. సో అందువల్ల దాన్ని కంప్లీట్గా క్యాష్ కింద మార్చుకోవడానికి అవ్వదు. ఇప్పుడు ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దాన్ని కంప్లీట్గా క్యాష్ కింద మార్చుకుందామన్నా అవ్వని పని. బికాస్ ఇండియన్స్ దగ్గర ఉన్న మొత్తం బంగారం ఏదైతే ఉందో దాన్ని మొత్తం క్యాష్ కింద మార్చాలంటే ఆర్బీఐ దగ్గర ఉన్న క్యాష్ కూడా సరిపోదు. ఆర్బీఐ ఇంకొక 100 ఏమంటారు ప్లాంట్లు పెట్టి డబ్బులు గుద్దు 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 అని గుద్దించాలి, అంత తప్పిస్తే కానీ అవ్వదు. సో పాయింట్ ఏంటంటే, బంగారం ఉంటుంది, వాల్యూ పెరుగుతుంటుంది. ఇంట్లో ఉన్న బంగారం వాల్యూ ఒక దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరి దగ్గర, ఇప్పుడు మన వీడియోలు చూస్తున్న వాళ్ళ దగ్గర 10 తులాల బంగారం ఉందనుకుందాం, ఉందనుకుందాం. వాడు 10 తులాల బంగారాన్ని మహా అయితే 10 లక్షలు కొన్నారనుకుందాం. ఇప్పుడు దాని వాల్యూ 17 లక్షలు 18 లక్షలు అయింది అనుకుందాం. 18 లక్షల పైన అయింది అనుకుందాం పోనీ. కానీ ఆ 18 లక్షలు మార్కెట్ వాల్యూ. అది మీరు తాకట్టు పెట్టుకుంటే మీకు 9 లక్షల దాకా వస్తుంది. ఇంతకుముందు అంటే హాఫ్ రేట్ ఇస్తారు కదా, ఇంతకుముందు మీకు 5 లక్షలే వచ్చే చోట ఇప్పుడు మీకు 9 లక్షలు రావచ్చు, అది వేరే లెక్క. కానీ మీరు దాన్ని డైరెక్ట్గా తీసుకుపోయి బంగారం షాప్కి వెళ్ళి అయ్యా ఇది తీసుకొని మాకు 18 లక్షలు ఇవ్వండి అంటే ఒక్కడు కూడా ఇవ్వడు. ఆడు మీకు మహా అయితే అప్పుడు ఎంత ఇస్తారు, మహా అయితే 12 లక్షలు ఎంత ఇస్తారు మహా అయితే. ఎందుకంటే గోల్డ్ రేట్ స్టేబుల్గా లేదు కాబట్టి. వాడు కూడా రిస్క్ తీసుకోడుగా, వాడెందుకు తీసుకుంటాడు. సో అదొక పాయింట్ ఉంది. రెండోది, మీరు ఎక్స్చేంజ్ ఇది ఇచ్చి ఇంకొకటి తీసుకుంటాను, ఇంకొక కొంత ఎక్స్ట్రా అమౌంట్ వేసి తీసుకుంటాను, అండ్ ఏదైతే అమౌంట్ ఒకవేళ వేరే హారం తీసుకున్నా, ఇప్పుడు ఒక తులం హారం ఉంది, దానికి తీసుకొని వెళ్ళి ఎక్స్చేంజ్ అని చెప్పి ఒక 8 గ్రాముల హారం చైన్ ఏదో తీసుకున్నారు. అది తీసుకున్నాక ఇంకా మిగులుతుంది కదా 3 గ్రాములు ఎంతో, ఆ మిగిలిన దానికి కూడా ఏదో ఒకటి తీసుకోవాలి, అది కూడా మీకు క్యాష్ ఇవ్వడం. ఇట్లా అనమాట. ఇంకా మీరు ఎక్స్ట్రాయే తీసుకోవాలి తప్పిస్తే తక్కువకి అయితే కాదు. ఇలాంటి పరిస్థితే ఉంటుంది. సో ఎవరు కూడా మీకు క్యాష్ ఇచ్చారు. సో మీ చేతిలో ఉన్న బంగారం విలువ పెరుగుతోంది, కానీ ఆ విలువను మీరు ఎగ్జాక్ట్గా కన్వర్ట్ చేసుకోలేరు. ఓకే, ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంది. కానీ కొనేటప్పుడు మాత్రం చుక్కలు కనబడతాయి మీకు, ఇప్పుడు కొనాలనుకున్న వాళ్ళకి. అది మరి పరిస్థితి. అమ్మపోతే అడివి, కొనపోతే కొరివి, అట్లా ఉంటుంది కదా. అదే సామెత ఇక్కడైతే మాత్రం 100% వర్తిస్తుంది. ఇది మార్కెట్ యాక్చువల్గా వర్కౌట్ అయ్యేది. ఇది లాజికల్గా ఇలాగే నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్ అయితే. సో మీరు దీన్ని ఓవర్గా మనసుకు తీసేసుకొని మీ దగ్గర ఒక 10 గ్రాముల బంగారం ఉంటే ఆహా సూపరం, ఇంకేమి మనం 1,00,000 కాస్త 1,80,000 అయింది మన ఇన్వెస్ట్మెంట్ అనుకోవద్దు. అది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు కొనేవాడికి పెద్ద బొక్క, అమ్మేవాడికి ఏంటంటే దాన్ని హోల్డ్ చేసుకుంటే ప్రాఫిట్. హోల్డ్ చేసుకొని తర్వాత అలా హోల్డింగ్ అనేది పెంచుకుంటూ వెళ్తే ప్రాఫిట్. అంతే తప్పిస్తే దాన్ని అమ్ముతానన్నా బిస్కెట్టే, అంటే గోల్డ్ బిస్కెట్ కాదు, కంప్లీట్ పార్లేజీ బిస్కెట్. సో అట్లాగో బిస్కెటే. అండ్
దాన్ని ఇచ్చిపోని కొత్తది తీసుకుంటానన్నా పెద్ద ఉపయోగం ఎట్లేదు. ఇంకోటి ఇప్పుడు ఇంకా వరస్ట్గా ఉన్నాయి కదా రేట్లు. ఒకటి తీసుకుంటాడు పాత దాన్ని ఉంచుకుంటారు అలాగా అది. సో అది గై సిచ్యువేషన్. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇంత దారుణంగా దడ అని అట్లా పెరిగిపోవడానికి. జాయిన్ అని వెళ్తాను. అది ఏంది ఇంతకుముందు గోల్డ్ రేట్ ఇలా వెళ్ళేదయ్యా, ఇప్పుడు అలా కాదు, ఇలా వెళ్తుంది ఏకంగా. స్కై స్క్రాపరే తిన్నంగా ఎక్కేస్తుంది పైకి లిఫ్ట్ లాగా. ఇంతకుముందు ఎస్కలేటర్ ఉండేది, ఎస్కలేటర్ అనమాట, ఇలా వెళ్ళేది. ఇప్పుడు అలా కాదు, లిఫ్ట్ డైరెక్ట్ జొమ్మని వెళ్ళిపోతుంది. అది మ్యాటర్. ఇలాగే పెరుగుతుంది. ఇంకొక 3 ఏళ్ళు ఇలాగే ఉంటుంది అబ్బా. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను వీడియోలు చేస్తా బంగారం కోసం, అప్పుడు కూడా మాట్లాడుకుందాం. ఆ టైంకి తులం కాదు గ్రాములు 1,00,000 అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఇంకెక్కువ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు మనం అందరం కూడా ఈ వీడియో అప్పుడు దాచి ఉంచుతా, ఈ వీడియోని అప్పటికి. ఇంతకుముందు నేను కొంచెం ఎట్లా అంటే పాత వీడియోలని డిలీట్ చేసేవాడిని 1000 దాటిన తర్వాత, కొంచెం ఎన్ని ఉంచుతానులే అని చెప్పి. ఇప్పుడు అలా కాదు, ఉంచి 3 ఏళ్ల తర్వాత ఇది చూసుకొని మాట్లాడుకుందాం. అప్పుడు మనం అందరం అప్పుడు రేట్లు చూసుకొని అదిదా సర్ప్రైజ్ అనుకుందాం మనం అందరం. ఉంటాను మరి, బాయ్. ఈ వీడియోకి అయితే ఇంతే. సో దాట్స్ గైస్, థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోకి హైప్ ఇవ్వండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. హైప్ ముఖ్యం బిగులు. సో హైప్ ఇచ్చేసేయండి. సో వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుందంట, హైప్ ఇస్తే ఏమో నాకు తెలియదు అంటున్నారు మరి బయట. సో ఇవ్వండి. సో షేర్ చేయండి ఈ వీడియోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీడియో కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్. సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటే భలే ఊపొస్తుంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడికి వచ్చి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్. మీటో నెక్స్ట్ వీడియో. బాయ్.